హైదరాబాద్ నగరంలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. రాజేంద్ర నగర్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద మార్నింగ్ వాకర్స్ కు చిరుతపులి కనిపించింది. ఒక్కసారిగా జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత వెంటనే అక్కడి నుంచి చెట్ల పొదలోకి వెళ్లినట్లు వాకర్స్ చెబుతున్నారు. చిరుత కనిపించడంతో వాకర్స్ స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ ప్రాంతంలో చిరుత పాదముద్రలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఉదయం 4:30కు వచ్చి ఇక్కడ బండి పెడతా. ఇక్కడ ఈ గేట్ కాడ పెట్టిన తర్వాత వీడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ గేట్ దాకా వెళ్తా. ఇక్కడ మన లాస్ట్ వరకు అక్కడ గేట్ ఉంది, గుర్రాల గేట్ ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్లో హాస్టల్ దగ్గర గేట్ ఉంది. అక్కడ దాకా లాస్ట్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి ఏం చేయాలి, జరసేపు రెస్ట్ తీసుకుందామని ఆడ శంకర్ బొమ్మ ఉన్నది కదా, బొమ్మ కాడ ఏమైందంటే ఆ జయశంకర్ బొమ్మ కాడ ఏమైందంటే తొట్లు పెట్టారు. మొత్తం తొట్లు పెట్టారు. ఎందుకు దాని ఆపోజిట్లో నేను కూర్చున్నా. ఆడ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఆ డాంబర్ మిషన్లు అనేది ఆడ ఉన్నాయాడ డాంబర్ మిషన్ల కాడికి వెళ్ళి పక్కకి వెళ్ళి మెల్లగా వస్తుంది. అది అంటే ఏమో తిన్నది. అది దాన్ని చూసి నేనైతే భయపడ్డా. పులి అంటే ఎవరికైనా భయం, చాలా డేంజర్. అందుకే అప్పుడు ఏం చేసినంటే అప్పుడే వెళ్ళా ఉన్నాడు, అవతల ఉండే వెళ్ళా గేట్ అవతల వెళ్ళాయని అప్పుడే పిలుచుకొని వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తే వాళ్ళకు, ఎందుకంటే యాదవ్ రెడ్డి ఇంకా వేరే ఆయన అట్లా అక్కడ వెళ్ళిండు. ఆయన నెంబడి వెళ్తే అక్కడ కూడా చంద్రయ్య కూడా వెళ్ళిండు. ఆయన కూడా ఫోన్ చేసిన, ఎవరు ఫోన్ చేసి చెప్పిన అక్కడ పోకురని చెప్పేసి వచ్చి మళ్ళీ సెక్యూరిటీ లేపినాం. మళ్ళీ అందరం వచ్చి సెక్యూరిటీలో లోపడ్డారు కదా, వాళ్ళు లోపల పండుకున్నారు. కొద్దిసేపు పండుకుంటే లేపిన వాళ్ళందరూ లేపి చెప్పేసిన వాళ్ళకి అక్కడ ఫోన్ చేయకూడదు ఎవరికైనా, ఏం జరగదు ఎవరికైనా పరిచయం. మాకైతే భయం అయింది, నాకైతే భయమైంది. చిరుతపులని చూసినండి నేను మెల్లగా వెళ్తుంది. అది మొత్తం చుక్కలు ఉన్నది, ఇంత హైట్ ఉంది. అది నా పేరు వెంకటేష్ గౌడు. నేను అయితే గతంలో గగన్ పహాడ్ వద్ద సంచరించిన చిరుత ఇంకా క్షేమంగానే ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రాజేంద్ర నగర్లో పెద్ద కొండలు అడవులు ఉండడంతో చిరుతపులులు అడ్డాగా చేసుకున్నాయని చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంపై నిఘా పెట్టి చిరుతలు ప్రజాక్షేత్రంలోకి రాకుండా చూడాలని కోరుతున్నారు. వాకింగ్ చేయడానికి వచ్చిన తనకు చిరుత కనిపించిందని వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి చెబుతున్నాడు.